నీ జీవితంలో కోల్పోయిన నష్టాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి మూడవ మెట్టు ఆయన వాక్యములో ఏ మాట అయితే చెప్పాడో దానికి లోబడడం, విధేయత చూపించడం. అది చాలా ప్రాముఖ్యం. దేవుడి సెలవిచ్చిన మాటకు లోబడితే ఎలా జరుగుతుంది అని ఆలోచించనక్కర్లేదు. ఆయన ఎలా చేస్తాడో ఆయన హెడేక్ అది. ఆయన మాటకు లోబడడం అన్నది మనం చేయవలసిన పని. అందుకే భక్సింగ్ గారు చాలా సింపుల్ ఫెయిత్, సామాన్యమైన విశ్వాసాన్ని ఆయన కనబరచాలని పదే పదే చెప్పేవాడు. ఇంగ్లాండ్లో ఒక కాన్ఫరెన్స్లో ఆయన వాక్యం చెప్పిన తర్వాత జర్నలిస్టులు అందరూ వచ్చారు. క్రిస్టియన్ జర్నలిస్ట్ ఒక ఆయన ప్రశ్న వేశాడు, బైబిల్లో ఒక పెద్ద తిమింగలము కడుపులో యోనా 3 దినాలు ఉన్నాడు అంటే ఎలా నమ్ముతారండి అన్నాడు ఆయన. ఎందుకు? తిమింగలము చేప, తిమింగలము కడుపులో, ఆ చేప కడుపులో టెంపరేచర్ వేరుగా ఉంటుంది, పోతానే కరిగిపోతుంది అంతే. అలాంటిది 3 దినాలు సజీవంగా ఉండి 3వ దినాన అదే తిమింగలము, అదే పెద్ద చేప సముద్రపు అద్దరికి వచ్చి అతన్ని కక్కేసినట్లుగా మనం చూస్తాం. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు భక్సింగ్ గారు, అయ్యా బైబిల్లో ఈ మాట రాయబడింది, కానీ ఈ విధంగా కూడా రాయబడినా కూడా నేను నమ్ముతాను అన్నాడు ఆయన. ఏ మాట అన్నాడు ఆయన? తిమింగలము కడుపులో 3 దినాలు యోనా ఉన్నాడు అంటే నేను నమ్ముతూ ఉన్నా, అదేవిధంగా బైబిల్లో తిమింగలమే యోనా కడుపులో ఉన్నాదని రాసినా కూడా నేను నమ్ముతాను. వాట్ ఏ ఫెయిత్! ఆయనకున్న మాట, దేవుని మాటకున్న విధేయత, నమ్మకం మీరు చూడండి. అందుకే దినాల్లో నీకు నాకు సామాన్యమైన విశ్వాసం ఉంటే చాలు, అద్భుతాలు మనం చూస్తాం. విధేయత ఆయనకు చూపించేవారు కావాలి. అందుకే దినాన అలాంటి వారి కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారి జీవితాల్లో పొందిన నష్టాన్ని ఎంత కఠినంగా ఉన్నా దాన్ని తిరిగి సమకూర్చడానికి దేవుడు శక్తిమంతుడని ప్రకటన చేస్తూ ఉన్నాం. 4వ మెట్టు దగ్గరకు వస్తాను, రండి నాతో పాటు. చీకట్లో ఏం పుడుతుంది? వెలుగు పుడుతుంది. అడుగు వెయ్యాలంతే. ఆ వెలుగులో, ఆ చీకటిలో వెలుగు నీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. దాదాపుగా 20-30 లక్షల మంది ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనక చూస్తేనేమో ఐగుప్తు సైన్యము తరుముతూ ఉంది. చూడడానికి ఎంత భయంకరమైన దృశ్యం ఒక్కసారి ఊహించండి. ప్రజల హృదయాల్లో కరిగిపోయి ఉంటాయి ఇట్లే. అయితే దేవుడు సెలవిచ్చాడు, ఓ మోషే, యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు నిలుచుండి చూడమన్నాడు. నీ చేయి పైకెత్తి చాపమన్నాడు కర్రను చూపించి. వెంటనే ఎర్ర సముద్రము పాయలుగా చెల్లినట్లుగా మనం చూస్తాం. ఇది మనుష్య జ్ఞానానికి మించినది. అయితే దేవుడు నిజంగా సముద్రాలలో మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా విశ్వాస అడుగును వేస్తే చీకట్ల వెలుగును పుట్టిస్తాడు, తానే మార్గాన్ని చేయిస్తాడు. తన పితరుడు అబ్రహాం ఒక చక్కటి ఉదాహరణ. చూశాడు, విశ్వాసమును బట్టి పిలువబడ్డాడు, లోబడ్డాడు. విశ్వాసమును బట్టి లోతు కూడా తనతో ప్రయాణమయ్యాడు. ఆదికాండం. అందుకే విశ్వాసం అన్నది వెలుచూపును బట్టి ఉండదు. అన్ని జరుగుతూ ఉన్నారు. అందులో 200 మంది ఏం చేశారంటే